దేవుని పిల్లలారా, యేసు చాలా మంచి దేవుడు, గొప్ప దేవుడు. ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవమై ఉన్న దేవుడు. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఆయనే సత్యమైన దేవుడు, ఆయనే మార్గమైన దేవుడు. ఆయన ద్వారానే మనము దేవుని యొక్క రాజ్యాన్ని మనం చేరుకోగలుగుతాం. దేవుని పిల్లలారా, ఈ లోకం అశాశ్వతమైనది, ఈ లోకంలో ఉన్నవన్నీ అశాశ్వతమైనది. కానీ యేసు ఒక్కడే శాశ్వతుడైన దేవుడు. ఆయన ప్రేమ శాశ్వతమైనది. ఆయన నిత్యము మనల్ని ప్రేమిస్తున్న గొప్ప దేవుడు. నిన్ను నన్ను మనల్ని ప్రేమించిన గొప్పవాడు. ఆయన మన కోసమైన ప్రాణం పెట్టిన గొప్పవాడు. దేవుని పిల్లలారా, ఆయన మన కోసం సమస్తాన్ని ధారపోస్తున్నాడు. తనకున్న మహిమనంతా వదులుకొని ఈ లోకంలో మన కోసం పాపంలో శాపంలో బ్రతుకుతున్న మనల్ని విడిపించడానికి, రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన గొప్ప దేవుడు. దేవుని బిడ్డ, ఆయన ప్రాణాన్ని, ఆయన రక్తాన్ని నీ కోసం ధారపోసిన గొప్ప దేవుడు. నీ జీవితంలో ఏ అవసరత నీకు కలిగి ఉన్నా ఆయన ఇవ్వగలిగిన గొప్పవాడు. ఆయన ప్రేమ, ఆయన కృప ఇంకా చాలామందికి అర్థం కాని వాళ్ళు ఎన్నో మాటలు మాట్లాడుతున్నారు. ఆయన గురించి అనేక రకాలుగా మాట్లాడి ఉండవచ్చు. కానీ ఆయన ప్రేమను రుచి చూసిన వారము, ఆయన ఎంత గొప్ప దేవుడో తెలుసుకున్న వారం మేము ఆయన గురించి మేము తెలియజేస్తున్నాం. దేవుని పిల్లలారా, యేసు మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డ, ఆయన నీ ప్రతి పరిస్థితిని చూస్తున్న దేవుడు, నిన్ను పట్టించుకునే దేవుడు. ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి వారి యొక్క జీవితాలు మార్చగలిగిన వాడు, వారి చరిత్రలు మార్చగలిగిన వాడు, వారి కథను మార్చగలిగిన దేవుడు ఎవరు అని అంటే మేము ప్రకటిస్తున్న యేసు మాత్రమే. గట్టిగా చెప్పలు కూడా ప్రభువు స్తోత్రం చెప్తారా? అవును, ఆయన ఒక్కడే మన స్థితిగతులు మార్చగలిగిన వాడు, మన పరిస్థితులన్నీ కూడా మార్చగలిగిన వాడు. దేవుని బిడ్డలారా, ఆయన యుద్ధకు వస్తే చాలు, ఆయన్ని ఆశ్రయించి వస్తే చాలు, నీ జీవితంలో ఎటువంటి కార్యాలైనా, అసాధ్యమైన కార్యాలైనా సాధ్యపరిచే గొప్ప దేవుడు. మత్తయి సువార్త 4:24 రాయబడి ఉంటుంది, యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర కంట నానావిధ రోగాల చేత పీడింపబడుతున్న వారిని యేసయ్య దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు యేసయ్య వారిని చూసి వారిని కనికరించి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు బాగు చేసి పంపాడు. యేసయ్య ప్రతి ఒక్క రోగిని బాగు చేశాడు. ఆయన ఎత్తుకొచ్చిన ప్రతి వారి రోగిని, ప్రతి ఒక్క రోగంతో బాధపడుతున్న ప్రతి వ్యక్తిని బాగు చేసి పంపాడు. నేను బాగు చేయను అనలేదు. నీ చరిత్ర బాగాలేదు కదా, నిన్నెందుకు నేను బాగు చేస్తాను అనలేదు. నువ్వు పేదవాడివి కదా, నిన్నెందుకు నేను ముట్టుకోవాలి అని అనలేదు. నువ్వు త్రాగుబోతువు కదా, లోక సంబంధివి కదా, నిన్నెందుకు నేను బాగు చేయాలని ప్రభు అనలేదు. ఆయన అర్హతలు చూడడు, యోగ్యతలు చూడడు. ఆయనను నమ్మి వస్తే చాలు, ఆయనను నమ్మి ఆయన దగ్గరకు వస్తే ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప కార్యం చేయగలిగిన గొప్పవాడు. మేము ప్రకటిస్తున్న యేసయ్య, ఆయన ప్రేమ గొప్పది, ఆయన కృప గొప్పది, ఆయన కరుణ గొప్పది. మనుషులు లాంటి వాడు కానే కాదు. ఆయన మనుషుని స్టేటస్ చూస్తాడు, నీలో టాలెంట్ చూస్తాడు, నీ హోదా చూస్తాడు. అలా చూసే నీతో స్నేహం చేస్తాడు, నీతో మాట్లాడతాడు. కానీ యేసయ్య అటువంటి వాడు కాదు. యేసయ్య నీ దీన పరిస్థితిని చూసి నేను బాగు చేయాలని కోరుకుంటున్నవాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. సమస్యల్లో, కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో ఉన్నవారిని చూసి లోకంలో ఉన్న మనుషులందరూ అవహేళన చేస్తారు, హేళన చేస్తారు. కానీ యేసు అట్లాంటి వాడు కాదు. ఆయన నీ ప్రతి పరిస్థితిని చూసి నేను బాగు చేయడానికే నీ దగ్గర కదిలే దేవుడు, నిన్ను బాగు చేసి నేను ఉన్నతమైన స్థితిలోనికి తీసుకుని వెళ్ళాలని ఆశిస్తున్న దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు. ఏ బంధకాల్లో ఉన్నా, ఎటువంటి బలహీనతలతో ఉన్నా, ఎటువంటి రోగాలతో ఉన్నా, ఎటువంటి కట్లతో నువ్వు కట్టబడి ఉన్నా, అన్నిటి నుంచి విడిపించగలిగిన వాడు, నిన్ను రక్షించగలిగిన వాడు, నిన్ను మరి సమృద్ధిలోనికి నడిపించగలిగిన వాడు, నిత్య రాజ్యానికి నేను తీసుకొని వెళ్ళగలిగిన వాడు మేము ప్రకటిస్తున్న యేసు అండి. దేవుని పిల్లలారా, నీ ప్రతి అవసరత ఎరిగిన దేవుడు ఆయన. నువ్వు బాధలో ఉంటే చూస్తూ ఉండేవాడు, అలా చూసి దాటుకుని వెళ్ళిపోయేవాడు కాదు.
నిన్ను కనికరించి కృప చూపే దేవుడు, నేను ఆరాధిస్తున్న దేవుడు, మేము ప్రకటిస్తున్న దేవుడు గొప్పవాడు. ఆయన నమ్మి నువ్వు వస్తే నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఆయన నువ్వు విశ్వసించి వస్తే ఖచ్చితంగా అసాధ్యమైన కార్యాలు కూడా సాధ్యపరుస్తాడు. ఎంతోమంది రోగులు వచ్చారు. ఒక రోజున కుష్ఠరోగి వచ్చాడు యేసయ్య దగ్గరికి కదా. కుష్ఠరోగంతో బాధపడుతున్న వ్యక్తి యేసయ్య దగ్గరికి వచ్చి ఆయన అంటున్నాడు, యేసయ్య నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయి, నన్ను స్వస్థపరచు అని యేసయ్య దగ్గరికి వచ్చి అడుగుతున్నప్పుడు, ఎందుకు అలా అడిగాడంటే, యేసయ్య నేను నా కుటుంబానికి ఇష్టంగా లేను, నా బంధువులకు నా స్నేహితులకు నేను ఇష్టంగా లేను, సమాజానికి నేను ఇష్టంగా లేను, అందరూ నన్ను త్రోసేశారయ్యా, అందరూ నన్ను వెలేశారు. ఇదిగో నేను అపవిత్రున్నని, నేను పాపం చేసిన వాడిని, పాపం చేయడాన్ని బట్టి ఈ కుష్ఠవ్యాధి నాకు వచ్చిందని అందరూ పాలు వెలుపుడు పెట్టారయ్యా. నాకు అందరూ ఉన్నారు కానీ అందరూ త్రోసేశారు. నేను ఎవరికి ఇష్టమైన వ్యక్తిని కాదు ఇప్పుడు. ఎందుకనండి, కుష్ఠవ్యాధితో ఉన్నాను కదా. అందరూ కూడా నన్ను వెళ్ళేశారు, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు, అందరూ నన్ను వెళ్ళేశారయ్యా. నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయ, నన్ను శుద్ధీకరించయ్యా అని యేసయ్య ముందు మోకరించి అడుగుతున్నప్పుడు యేసయ్య ఆలస్యం చేయలేదండి. ఆయన అడగగానే వెంటనే అంటున్నాడు, నాకు ఇష్టమే నిన్ను బాగు చేయడం అని. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు స్తోత్రం చెప్తారా? నువ్వు స్వస్థపడ్డవే నాకు కావాలి, నువ్వు బాగుపడ్డవే నాకు కావాలి. యేసయ్య అంటున్నాడు. యేసయ్య ఇదంతా మంచి మనసు. మనుషులు త్రోసివేశారు కుష్ఠవ్యాధితో బాధపడుతున్నాడని. బంధువులు ఉండి ఉండొచ్చు, స్నేహితులు ఉండొచ్చు, రక్త సంబంధికులు ఉండొచ్చు, కుటుంబీకులు ఉండొచ్చు. రోగం రాగానే పక్కకు పెట్టేశారు. మనుషులంతే కదండి. అన్నీ ఉన్నప్పుడు, అన్నీ బాగున్నప్పుడు అందరూ నావాడు మావాడు అని చెప్పుకుంటారండి. కానీ నీ పరిస్థితులు ప్రతికూలమైపోయినప్పుడు, నువ్వు రోగాల పాలైపోయినప్పుడు, అప్పుల పాలైపోయినప్పుడు, అనారోగ్యం పాలైపోయినప్పుడు, ఏ మనుషులైతే మావాడని చెప్పుకున్నారో వాళ్ళే వద్దురని పక్కకు పెట్టేస్తారు. కానీ యేసటువంటి వాడు కాదండి. యేసయ్య ప్రేమించే దేవుడు అండి. నువ్వు ఏ స్థితిలో ఉన్నా యేసయ్య నిన్ను ప్రేమిస్తాడండి. ఇంకా ఆ కుష్ఠరోగి ఆ వ్యక్తి యేసయ్య దగ్గరకు వచ్చి మోకరిల్లి, కరుణించయ్యా, నన్ను బాగు చేయను కానీ యేసయ్య కుష్ఠరోగం అనేది చూడలేదండి. ఆయన ముట్టి బాగు చేశాడు. వెంటనే యేసయ్య మరి ముట్టుకోగానే ఆయనకి స్వస్థత కలిగింది. స్వస్థత పొందుకొని ఊరు లోపలికి వెళ్ళాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఏ వ్యాధితో ఉన్నావో, ఒకవేళ నిన్ను అందరూ త్రోసివేశారేమో నీకున్న వ్యాధిని బట్టి, నీకున్న రోగాన్ని బట్టి, ఇంట్లో వారే, నీ కుటుంబీకులే, నీ భర్తే, నీ భార్య, నీ బిడ్డలే అసహించుకుంటున్నారేమో నాన్న. అందరూ ఒకవేళ త్రోసివేశారేమో నాన్న. ఈరోజు నమ్మకంతో యేసయ్యను వెతుక్కుంటూ వచ్చావు ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనకి. అందరూ నన్ను నెట్టివేశారు, అందరూ హీనంగా చూస్తున్నారు. ఈ తైలాభిషేక ఆరాధనకు వెళితే యేసయ్య నన్ను బాగు చేస్తాడేమో అని ఆశతో నువ్వు కూడా వచ్చావేమో. ఖచ్చితంగా ఈరోజు ప్రభు నిన్ను దర్శించబోతున్నాడు, నిన్ను బాగు చేయాలని కోరుకుంటున్నాడు. ఆయన అంటున్నాడు, నువ్వు బాగుపడాలి, నువ్వు మంచి స్థితికి వెళ్ళాలి, నువ్వు ఉన్నతమైన స్థితిలో ఉండాలి నా బిడ్డ. నువ్వు అప్పుల్లో ఉండొద్దు, రోగాలతో ఉండొద్దు, సమస్యలతో ఉండొద్దు, కష్టాల్లో ఉండొద్దు, పాపంలో ఉండొద్దు, నువ్వు శాపంలో ఉండొద్దు. నిన్ను విడిపించాలనుకుంటున్నానని యేసయ్య చెబుతున్నారు. నాన్న, ఈరోజు అప్పుల్లో ఉన్నావా? రోగాలతో వచ్చావా? బంధకాల్లో ఉన్నావా? సమస్యల్లో ఉన్నావా? కష్టాల మధ్య ఉన్నావా? అందరి చేత తృణీకరించబడుతున్నావా? అందరూ నెట్టివేసిన పరిస్థితుల్లో ఉన్నావా? ఈరోజు ఏ పరిస్థితుల్లో నువ్వు వచ్చినా యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈరోజు ఆయన యుద్ధకు వచ్చావు కదా, ఆయన కనికరిస్తాడని వచ్చావు కదా, ఆయన కృప చూపుతాడని వచ్చావు కదా. ఖచ్చితంగా మనుషులు త్రోసివేసినట్టు నిన్ను త్రోసివేయడు. ఆ కుష్ఠరోగిని మనుషులందరూ తోసేశారు, బంధువులు తోసేశారు, సమాజం త్రోసేసింది. కానీ యేసయ్య త్రోసివేయలేకపోయాడు. యేసయ్య నిన్ను కూడా త్రోసివేయడు. నువ్వెవరివైనా ఒక త్రాగుబోతుకున్నావేమో, ఒక లోక సంబంధిగా ఉన్నావేమో, పాపంలో బ్రతుకుతున్నావేమో, దానిలోంచి పాపంలోంచి విడిపించబడలేక
బాధపడుతున్నావేమో, ఈరోజు నీకు శుభవార్త ఏంటంటే యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆ పాప బంధకాల నుంచి నీకు విడుదల ఇస్తాడు. ఆ శాప కాడికి నుంచి నిన్ను విడిపిస్తాడు. ఆయనను విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు. నిన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. నిన్ను బాగు చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. కనుక ఈరోజు నువ్వు దిగులు పడవలసిన అవసరంలా, కృంగిపోవలసిన అవసరంలా. యేసుని బట్టి ధైర్యం తెచ్చుకో. ఆయన నమ్ము, విశ్వసించు. ఈరోజు గొప్ప కార్యాలు ఈ జీవితంలో ఆయన చేయబోతున్నాడు.